వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా నిజామాబాద్ నగరంలో ఈ ఇష్టం ఎదుర్కొని కూడా జీవన్ రెడ్డి గారి ప్రోగ్రాం చేయడం జరిగింది. దానికి మన షబీర్ అన్న గారు సూచించడం మేరకు ఒలింపిక్ అసోసియేషన్ ఉన్నప్పుడు కూడా నిజామాబాద్ లో స్పోర్ట్స్ చాలా మంది పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చాలా మందిని ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ పంపడం జరిగింది. ఇది గుర్తించుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా మనం అందరం కూడా దీన్ని వెన్నడే ఉండి ఇందాక కైసర్ చెప్పినట్టు ఇది 8 లైన్స్ వస్తాయా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అథ్లెటిక్స్ కు 8 లైన్స్ రావాలి కాబట్టి స్థలం మన టెక్నికల్ ఇష్యూస్ స్టాండ్ మెజర్మెంట్స్ అన్ని కూడా ఒలింపిక్ అసోసియేషన్ తో పాటు మేము అథ్లెటిక్ అసోసియేషన్ వాళ్ళని కూడా ఎంబర్ నుండి దాని దగ్గర ఉండి చూసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మంచి ఆర్గనైజేషన్ ఒలింపిక్ అసోసియేషన్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు స్పోర్ట్స్ లవర్ షబీర్ అలీ గారు, వేదిక మీద మిత్రులందరూ, మరి ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ నా బొబ్బిలి నర్సయ్య గారికి మీకు పేరు పేరున స్పోర్ట్స్ లవర్ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, పెద్దలు షబీర్ అలీ గారిని స్పోర్ట్స్ లవర్ అని ఎందుకు అన్నానంటే కామారెడ్డి నాయకుడిగా అక్కడి స్వాతంతో బ్రహ్మాండమైన స్టేడియం కట్టించింది. అందుకనే స్పోర్ట్స్ లవర్ అనుకున్నా. కనుక ఇప్పుడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కనుక ఈ ప్రాంతంలో మా తమ్ముడు రథాలు పూర్తి ఎవరికి మారే అవకాశం లేదు. అన్ని చెప్పేసి సీఎం గారు వచ్చేస్తారు, ఫౌండేషన్ వచ్చేస్తారు, స్టేడియం అయిపోతుంది, ఆ విధంగా చెప్పేసి కనుక ఏది ఏమైనప్పటికీ దయచేసి మీ అందరి తరఫున నేను పెద్ద షబీర్ గారు కోరుతా ఉన్నాను. ఒక్కసారి మన తల పైకి ఎత్తి చూస్తే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో ఈ యొక్క దురదృష్టం మనది. అది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పడుతుంది మాట్లాడడానికి తలపైన టిఫి మన పడే పరిస్థితులు ఉన్నాయి. పిల్లలు గ్రీనింగ్ తోని స్కెచ్ తోని డిజైన్ చేసినట్టు ఉంది. కనుక దయచేసి బొబ్బిలి గారు చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఇక్కడ కోచెస్ లేకున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇంటి వాళ్ళు మిత్రులు ఇక్కడ ఉన్న పీటీస్ వాళ్ళు స్వతహాగా నిర్ణయం తీసుకొని ఇలా పికప్ చేద్దామనే ఆలోచనతో కొందరికి కోచింగ్ ఇస్తే ఎవరి చిన్న సహకారంతో పెద్ద సహకారం ఎక్కడ లేకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో పోయి ఈరోజు నిజామాబాద్ జిల్లా పేరు నిలబెట్టిన నిజామాబాద్ జిల్లాతో పాటు ఈ నిజామాబాద్ జిల్లా సంబంధించిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులుగా స్పోర్ట్స్ గా తెలంగాణ పేరు తీసుకురావడం జరిగింది. కనుక మరి ఈ నిజామాబాద్ బాధ నడిపోతున్నా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. షబీర్ అలీ గారికి కోరేమంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనకు ఒక కాన్సెన్స్కో స్టేడియం ఎట్లా ఇస్తాడో కానీ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో స్టేడియం అయితే ఇంకా బాగుంటుందనే ఆలోచన మరి గత ప్రభుత్వం ఇవన్నీ అమలుదామని చూస్తున్నాయి. అదృష్టం భగవంతుడు ఇవన్నీ మా స్పోర్ట్స్ లవర్స్కి ఆపి పెట్టారు కనుక ఆ భగవంతుడు కూడా ఛాన్స్ చెప్తా ఉన్నాం. అదేవిధంగా మొత్తం ఇది 1, 2, 3 మొత్తం అమ్మాయి దుకాణం పెట్టేసి కలెక్టర్ ఆఫీస్ అన్ని అమ్మాయిని పెట్టారు. ప్రైవేట్ యజమానులు ఇక్కడ కాంప్లెక్స్ అనేసి ఏదేదో ఆలోచనతో ఉండినప్పుడు నర్సయ్య గారు చెప్పినట్టు మేము అందరం ఇక్కడ వచ్చి కొట్లాడడం జరిగింది. ఎత్తిపడితే ఇది వదిలిపెట్టేది లేదని కలెక్టర్ గారి దగ్గర వారికి పోయి రిప్రజెంటేషన్ చేయడం, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినాం దయచేసి ఆ గ్రౌండ్ ఉండకూడదని. అయినప్పటికీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. కానీ ఈ స్పోర్ట్స్ కొరకి, స్పోర్ట్స్ సోదరుల కొరకి, స్పోర్ట్స్ లవర్స్ కొరకి ఈ యొక్క లాగానే భగవంతుడు ఆశీర్వదించి ఉంచాడు కనుక అది మీకు కూడా భగవంతుడు ఆశీస్సులతో ఇక్కడ చక్కని స్టేడియాన్ని కట్టి నిజామాబాద్ ఎంట్రన్స్ లోనే అది వెళ్ళగానే ఇంత పెద్ద స్టేడియం నిజామాబాద్ ఉందా, ఇది ఎవరు చేశారంటే కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు వచ్చిన తర్వాత ఆయన పేరు రావాల్సిన సందర్భాన్ని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన స్పోర్ట్స్ లవర్స్ అందరికీ, సోదరులందరికీ, పెద్దలందరికీ పేరు నమస్కారం సుమారు తెలియజేస్తూ దయచేసి మర్చిపోకుండా ఈ స్టేడియాన్ని వేసి ఎవరు పోయినా ఇట్లా ఫింగర్ పంపించాలి బస్సు షబీర్ సార్ కట్టించిండు అనేది కనుక అది దృష్టిలో పెట్టుకు తప్పకుండా చేయాలని ఈ సందర్భంగా శిరస్సు మంచి నమస్కరించడం కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. నేషనల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ మన వాసు మా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడాలని కోరుతున్నాను. గారు షబీర్ అలీ గారికి షబీర్ అలీ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. డైరెక్ట్ పరిచయం లేకపోయినా కానీ ఉషా స్పోర్ట్స్ రవి గారు, బ్యాడ్మింటన్ అసోసియేషన్కి గత 20 సంవత్సరాల నుంచి ఉషా స్పోర్ట్స్ రవి గారు ప్రెసిడెంట్, నేను సెక్రటరీగా ఉంటూ కొనసాగాము. దురదృష్టవశాత్తు కోవిడ్ టైంలో ఆయన చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఆయన ఉంటే షబీర్ అలీ గారు పక్కనే ఉండేవారు. ముఖ్యంగా ఏంటంటే నా రిక్వెస్ట్ యువ క్రీడాకారులకు
కల్పించాలి. ఎందుకంటే వాళ్ళే ముందు యువకులే కాబట్టి మంచి గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించినట్లయితే మంచి క్రీడాకారులు తయారవుతారని నా విశ్వాసం, అందరి విశ్వాసం కూడా. షబ్బీరాజు గారికి మంచి అవకాశం వచ్చింది. భగవంతుడు దైవం ఆయనకి మరి ఆ శక్తి ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒలింపిక్ అసోసియేషన్ ధన్యవాదాలు. జిల్లా క్రీడా ప్రాంగణం ఏదైతే ఎన్నో సంవత్సరాలుగా గత ప్రభుత్వం దీన్ని అమ్మేయడానికి కలెక్టర్ ఏదైతే ప్లాన్ చేసిందో దానికోసం ఎన్నో ఉద్యమాలు క్రీడాకారులు, పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరు ధర్నాలు, రాష్ట్రాలు చేశారు. అట్టి ప్రాంగణాన్ని మంచి స్టేడియంగా మార్చడానికి మన షబ్బీరన్న కంకణం పెట్టుకొని ఈరోజు ఇక్కడికి మనందరితోటి ఈ కలెక్టర్ విజిట్ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు గడు గుణగారు గారు, మన అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రత్నారాయణ గారు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసన్న గారు, అలాగే ప్రధాన కార్యదర్శి గోపి నరసన్న గారు, డిఎస్ఓ గారు, కైసర్ గారు, సాయిన ప్రసాద్ గారు, కుద్దూస్ గారు, మంత్రి సూరి గారు, చరణ్ గారు, అరుణ్ గారు, మా టీఎన్జోస్ అధ్యక్షులు మా అల్కృష్ణ గారు, అందరికి నారాయణ గారు, ప్రతి ఒక్కరికి క్రీడాకారులకు, కోచ్లకు, ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పార్టీ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నో పోరాటాలు జరిగిన మీ గ్రౌండ్ కాపాడుకోవడానికి నేను గోపి నరసన్న గారు, మన కైసర్ గారు, ప్రతి ఒక్క ఆర్చరీ వాళ్ళ కోచెస్ వాళ్ళందరూ లాస్ట్ మంత్లోనే ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇక్కడ ఇదే స్టేజ్ మీద. నియామక బంధు కార్యక్రమాలను కూడా చేద్దామని చెప్పి ఉద్యమకారులు వాళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. చక్కటి క్రీడా ప్రాంగణాన్ని అందిస్తున్నందుకు కదా ఎక్కడైనా చేస్తారని నమ్మకము అనేక కలెక్టర్ మనం కాపాడాలనగానే ఆయన ఒక స్పోర్ట్స్ లవర్గా దీన్ని సీరియస్గా తీసుకొని ఇమీడియట్లీ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి దీని ఒక ఫ్రీ ప్లాన్ మ్యాప్ గీయించి దీన్ని మన అవుట్డోర్ స్టేడియం ప్లస్ హాస్టల్ వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ గేమ్స్లో అయినప్పుడు వచ్చి ఉండడానికి హాస్టల్ కూడా ఒక స్పోర్ట్స్ హాస్టల్ కూడా నిర్మించడానికి కంకణం కట్టుకుని చిత్రాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ మంచి క్రీడా ప్రాంగణాన్ని వచ్చే సంవత్సరంలో అప్పుడుగా షబ్బీరన్న అందిస్తారని చెప్పి నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన గోపీనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి ముఖ్య అతిథులు చీఫ్ గెస్ట్ గౌరవనీయులు పెద్దలు ఎస్సీ మైనారిటీ కార్పొరేషన్ల చైర్మన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు షబ్బీర్ గారికి, వేదికపైన పెద్దలందరికీ, గంగన్న గారికి, వేణన్నకు, రత్నాకర్లకు, బొబ్బిల్ నరసన్న గారికి, అందరి క్రీడాకారులకు, అందరి మిత్రులందరికీ నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. సార్, ఈ స్టేడియం ఎట్లాంటిదంటే నిజామాబాద్ చరిత్ర గల స్టేడియం సార్. ఇంతకుముందు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ స్టేడియంలో కనుక జనాలు నింపుడైతే ఆ పార్టీ ఏ పార్టీ నింపితే ఆ ప్రభుత్వం వచ్చిందని ఒక నానుడు ఉండేది సార్. ఈ స్టేడియం నింపడానికి బాగా పొలిటికల్ లీడర్లందరూ చాలా ప్రయత్నం చేసేవారు. అలాంటి స్టేడియం మరి ఈ స్టేడియం ఎట్లా అసలు క్రీడాకారులు ఉన్నారు కానీ మరి కోచ్లు లేకపోయినా, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లేకపోయినా జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దిన నిజామాబాద్ స్టేడియం ఏదంటే ఈ స్టేడియం అని మీరందరూ గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఒక నిఖిల్ జరిగిన కానివ్వండి, చాలా మంది ఎండల సౌందర్యం కానివ్వండి, చాలా మంది క్రీడాకారులకు ఒక వేదిక అయింది. మరి మా బొబ్బిల్ దశల ఆధ్వర్యంలో మరొకటి ఈ గ్రౌండ్ మరి కాపాడుకోవడానికి ఉద్యమం చేయాల్సిన ఒక దీనమైన పరిస్థితి కూడా మాకే పట్టిందనే మాట తెలియజేసుకుంటాం సార్. ఏదేమైనా కామారెడ్డిలో ఇందిరాగాంధీ స్టేడియం, ఎట్టగట్టిలో నిజామాబాద్ లో రాజీవ్ గాంధీ స్టేడియం ఆ విధంగా మీ చేత మీదుగా జరగాలని ఉంది కాబట్టి తెలియజేసుకుంటూ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఈ స్టేడియాన్ని పూర్తిగా వాడుకునేది మేము టీఎన్జో సార్. ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ మీట్ పెడతాం. మరి ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఇయర్ కూడా మరి కొత్త స్టేడియంలో మీ ఆధ్వర్యంలో మరి నేను పెట్టాలని అనుకుంటున్నాను సార్. ఏదేమైనా ఇది మా నిజామాబాద్ ఒక క్రీడాకారులకు ఒక ఆనుకూల్యం లాగా స్టేడియాన్ని తీసుకుంటారనే మాట మేము తెలియజేసుకుంటూ మా ఉద్యోగుల పక్షానికి కూడా ఏదేమైనా పూర్తి సహకారం ఇస్తాం సార్. ఎందుకంటే ఖలీల్వాడ్ స్టేడియాన్ని కూలగొట్టినప్పుడు అది 9 ఎకరాల ల్యాండ్ ఉండే సార్. ఆ కూలగొట్టిన స్కెచ్ అప్పుడు నేనే ఇచ్చాను సార్.
ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తేనే గుళ్ళ పెట్టినాం, కానీ ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వలేదు, ఆల్టర్నేట్ బిల్డింగ్ కట్టలేదు. ఆ దురదృష్టం ఇక ఏ నాయకుడైనా బాగున్నది. కానీ మళ్ళా మీ ఆధ్వర్యంలో మరి మాకు ఒక మంచి స్టేడియం వస్తుందని గర్వపడుతూ మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మా మొత్తం నిజామాబాద్ జిల్లా ఉద్యోగులే కాదు, రేపటి తరానికి మీరు ఎప్పుడు శాశ్వతంగా నిలిచిపోతారనే మాట తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. తీసుకొచ్చి ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో నేను పుట్టిన చూస్తున్నాను గురించి సీఎస్ఐ నాయకుడు ఇప్పటికైనా నేను ఇవన్నీ మన ఏ గ్రూప్ వారు పెంచుకున్నప్పుడు మీరు ఇప్పటికైనా మీ రాజగౌడ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ ఉన్నప్పటికీ నేను ట్రైనింగ్ చేసిన పిల్లల్ని మేము ఇక్కడ వసతులు లేక ఒక స్థాయి దాకా తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్ వరంగల్ పంపుతున్నాం సార్. ఎందుకంటే ట్రాక్ బాగాలేకపోతే వాడు కెరియర్ ఖరాబ్ అవుతుంది కాబట్టి వాడిని అటు ప్రమోట్ చేసి వాడిని క్రెడిట్ మేము కష్టపడ్డ నుంచి చిన్నప్పటి నుంచి కష్టపడి మేము కష్టపడితే క్రెడిట్ అంతా ఆ పైన కోచెస్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాతనే గుర్తింపు వస్తుంది కాబట్టి మేము గర్వంగా చెప్తున్నాం సార్. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వల్ల ఏ పార్టీకి మేము ఇంకో విషయం మీకు చెప్పాలి, అథ్లెటిక్ అసోసియేషన్ లా రత్నాకర్ అన్న స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. 10 సంవత్సరాలలో ఎవరి దగ్గర కూడా 10 రూపాయలు సింగిల్ ఎంపీ మేము డొనేషన్ తీసుకోకుండా అథ్లెటిక్ అసోసియేషన్ నడుపుతున్నాం సార్. ఎందుకంటే మేము పార్టీల పరంగా కాదు, ఎవరి పరంగా కాకుండా స్టేట్ లో ఎక్కడ మీట్ అయినా రత్నాకర్ స్పాన్సర్ చేస్తున్నాడు. ఎందుకు మన ట్రాక్ లేదు, కనీసం వాళ్ళకి ఫుడ్ కూడా దేనికో హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో. సో నేనేమంటున్నా సార్, ముందు మన దగ్గరనే మీ హయాంలో ట్రాక్ అయితే ఎందుకు నేను ఈ గవర్నమెంట్ లో పాసిబుల్ అవుతుందని చెప్తున్నానంటే ముఖ్యమంత్రి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆలోచన విధానం, ఆయన సమయం దొరికినప్పుడల్లా క్రీడల పట్ల చూపిస్తున్న చొరవనే దీనికి నిదర్శనం. అదేవిధంగా తర్వాత ఇక్కడ నిజామాబాద్ నుంచి ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఎక్స్ఎంపీ మదియాషి గారు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎవరైతే మీరు ఆల్రెడీ మిమ్మల్ని చాలా సార్లు మేము రెగ్యులర్ గా గుర్తు చేసుకుంటాం సార్. ఎందుకంటే కామారెడ్డి వెళ్తుంటాం, మాది ఎక్కడో దూరం ఉన్న స్టేడియం, కనీసం పిల్లలు రావాలంటే కూడా బస్సులు రావాల్సిన పరిస్థితి సార్, స్కూళ్ళ నుంచి పంపరు. నా కామారెడ్డిలో వెళ్ళినప్పుడు మీరు ఏది ఆశించకుండా ఎవరు రిక్వెస్ట్ చేయకుండా మీ సొంత ఆలోచనతోటి అంత మంచి స్టేడియాన్ని నిర్మించారు సార్. మేము ఇంతమందిని కోరుకుంటున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని మీరు చరిత్రలో నిలిచిపోయే విధంగా షబీర్ అలీ సాబ్ అంటే ఇందూర్ స్టేడియం, ఈ స్టేడియాన్ని చూస్తే షబీర్ అలీ సాబ్ గుర్తుకొచ్చే విధంగా స్టేడియం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అథ్లెటిక్ అసోసియేషన్ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన కలెక్టరేట్ గ్రౌండ్లో జిల్లా ఒలింపిక్ అధ్యక్షులైన మిత్రులు నరసన్న గారు, అలాగే జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆకుల కిషోర్ గారు, కిషన్ గారు, అది మా
TNGOs, Kaiser Olympics, Rajendra Prasad Municipal Corporator, Gurus Municipal Corporator, Corporator, Shekhar, TNGOs leader, Olympic Association members, అలాగే చరణ్ కార్పొరేటర్, అనంత్ కార్పొరేటర్, రాజేష్ ఎస్ కార్పొరేటర్ మరియు జావేద్ అక్రమ్ గారు, మరియు అన్ని స్పోర్ట్స్ నుంచి అధ్యక్ష వహిస్తున్న స్పోర్ట్స్ కౌన్సిల్స్ వివిధ స్పోర్ట్స్కు చైర్మన్ ఉన్న జిల్లా కమిటీ ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడే మీరు చరిత్ర విన్నారు. నేను కూడా స్టూడెంట్ లైఫ్ నుంచి నా ఒక కళ స్పోర్ట్స్ బాగుండాలని నేను ఇప్పుడే కాదు 30 సంవత్సరాలు ఇంకనే కామారెడ్డిలో ఇందిరాగాంధీ స్టేడియం ఆ క్రమంలో తెలంగాణలోనే అంటే హైదరాబాద్ వదిలేస్తే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో అంత పెద్ద స్టేడియం ఎక్కడ లేదు. 12 ఎకరాల స్టేడియం, 5 ఎకరాల వాళ్ళ పార్కింగ్, 17 ఎకర్స్ ల్యాండ్ మీద ఈ స్టేడియం కట్టించారు. అందరూ ఆశ్చర్యపోయినారు. క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా అండర్-19 క్రికెట్ విద్యార్థులకు మన దగ్గర ట్రైనింగ్ ఇస్తామన్నారు. కానీ మనం ఓడిపోవడంతో తెలంగాణ ఉద్యమం వచ్చేది, ఉద్యమం ఏమైందో కానీ అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీసే కథం పట్టించింది మా కేసీఆర్ గారు. వాళ్ళకి ఏం అలవాటు చేసిన యూత్ కంటే గ్రౌండ్లోకి పోకుండా పోయి ఇక మీరు అందరూ కూడా లిక్కర్కి అలవాటు పడండి. ఆ యూత్ అంతా ఆ లిక్కర్ అలవాటు చేసి యూత్ కథం పట్టించారు. మళ్ళీ మన మీ ఆశీర్వాదంతో ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలోనే యంగ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 500 కోట్ల రూపాయలతో యూనివర్సిటీ అసెంబ్లీలో అనౌన్స్ చేయడం జరిగింది. దానివల్ల గ్రామాల్లో ఇక క్రీడా మొదలు పెడతాం. ఇలా నర్సయ్య గారి గురించి చెప్పేదంతా కాదు, కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ నుంచి పోగానే వచ్చి పుస్తకాలు ఇంట్లో పెట్టి చక్కగా గ్రౌండ్స్కి పోయేవాళ్ళం. కొన్ని దినాలు వాలీబాల్, కొన్ని దినాలు బ్యాడ్మింటన్, కొన్ని దినాలు బాస్కెట్బాల్, కొన్ని దినాలు ఫుట్బాల్, చాలా అవకాశం ఉంటే ఆ 7-8 స్పోర్ట్స్ ఆడేవాళ్ళం. కానీ వేరే అలవాటం లేదు. వారంలో నెలకు ఒకసారి కన్సెషన్ ఉంటుండే సినిమా. అప్పుడు ఛాన్స్ దొరికితే తక్కువ రేట్లో కన్సెషన్ విద్యార్థుల్లో కన్సెషన్ ఉండే సినిమాల్లో, అప్పుడు ఆ సినిమాకు పోయేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే సినిమా లేకుంటే వారు వీరు ఈ యాక్టివిటీస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ తగ్గిపోతుంది. దాన్ని గ్రహించే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అడిగి అయిపోతున్నారు పిల్లలు, డ్రగ్స్కు అడిక్ట్ అయిపోతున్నారు. ఈ డ్రగ్స్ ఆపాలంటే కేవలం అరెస్ట్ చేయాలా, లోపలేయాలా, వాళ్ళు పనిచేస్తే అది ఆగది. అప్పుడు మనం నక్సలైట్స్కి ఎలా కంట్రోల్ చేసినాం? తుపాకీతోనే కాదు, రిఫార్మ్ చేసినాం. రిమోట్ ఇంటెల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది తెచ్చి గ్రామాల్లో రోడ్స్ వేసినాం. చిన్న గ్రామాల్లో తాండాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ చేసినాం. టెలిఫోన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినాం. ఆర్టీసీ బస్సులు వేసినాం. దానివల్ల అక్కడ యూత్ను ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాం. పోలీస్ కానిస్టేబుల్లో రిక్రూట్మెంట్ ఇచ్చినాం. స్పెషల్ కన్సెషన్ ఇచ్చి అయితేనే నక్సలిజం కంట్రోల్ అయింది. వాళ్ళు ఏం లేకుండా అడిక్స్ కంట్రోల్, డ్రగ్స్ కంట్రోల్ కావాలంటే స్పోర్ట్స్ లేనప్పుడు అది కాదు. ఎందుకంటే స్పోర్ట్స్లో వచ్చి ఆడిన తర్వాత ఆటోమేటిక్ ఎక్సర్సైజ్ అయితే నిద్ర మంచిది వస్తుంది. ఇదే ఆలోచించుకొని నేను ఇక్కడ కాంటాక్ట్ చేసినప్పుడు కూడా నేను చెప్పినా, సరే నా దురదృష్టం మన దురదృష్టం, నేను ఎలక్షన్ ఓడిపోయినా. కానీ మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సలహాదారు ఇచ్చి క్యాబినెట్ ఇచ్చినప్పుడు మళ్ళీ నేను అదే పట్టుబడినా. ఓడినా పర్వాలేదు, ఒడుగు పట్టుకోవాలి, ఇది స్టేడియం కావాల్సిందే అని పట్టుబడి ఈ యొక్క ప్రాంతానికి రావాలన్నా దానికి మా జిల్లా కలెక్టర్ గారికి, మా ఈ సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను చెప్పగానే 1 నెలలో దీన్ని మాస్టర్ ప్లాన్ కంప్లీట్ తయారు చేసుకొని ఈ గ్రౌండ్ మొత్తం స్టేడియం, ట్రాక్, తర్వాత ఫుట్బాల్ గ్రౌండ్, మళ్ళీ పార్ట్ 1 ఇది. పార్ట్ 2లో అక్కడ డాక్రా గ్రూప్ ఉన్న చోట
ఆ ఏరియాలో వాలీబాల్ టీం, ఇండోర్ స్టేడియం, ఇంకా వేరే స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా అక్కడ ఏర్పాటు చేద్దామని ఈ 2 ప్లాన్స్ పెట్టుకున్నాము. నేను మొన్ననే కామారెడ్డి రేవంత్ రెడ్డి గారు ఉన్నా, కామారెడ్డి కూడా చూస్తున్నా కాబట్టి అక్కడ ఈ మున్సిపల్లో కొన్ని ఫండ్స్ వచ్చినాయి. ఆ గ్రాంట్లో 8 crores రూపీస్లో స్టేడియం మరమ్మతు ఇంకా గ్యాలరీ కంప్లీట్ చేయాలా. 1,70,00,000 రూపాయలతో ఫ్లడ్ లైట్స్ అంటే తెలంగాణ అంతా మెర్సాల చక్కచక్క ఇందిరాగాంధీ స్టేడియం. అట్లనే నేను నిజామాబాద్ స్టేడియంకు కూడా ఓన్లీ ట్రాక్ స్టేడియం కాకుండా ఇక్కడ ఇండోర్ మన ఫ్లడ్ లైట్స్తో సహా ఇక్కడ టాప్ నేషనల్ ఇప్పుడున్న ఒలింపిక్స్ స్టాండర్డ్ క్వాలిటీ బాత్రూమ్స్ కానీ, వాళ్ళకు ఇక్కడ షవర్ తీసుకునే ఫెసిలిటీస్ కానీ, చేంజింగ్ రూమ్స్ కానీ అన్నీ ఉండాలి. వట్టిగా స్టేడియం పెట్టుకుంటే ఏం చేయాలి? దాంతో సహా ఈ ఎక్కడెక్కడ స్పేస్ మిగులుతుందో అక్కడ ఈ వస్తువులు కూడా ఉండాలి. మనకు వాష్రూమ్కు లెట్రిన్స్, బాత్రూమ్స్, షవర్తో సహా చేంజింగ్ రూమ్. దీంట్లో స్పోర్ట్స్ గవర్నమెంట్ వచ్చి ఇక్కడనే వచ్చి బట్టలు చేంజ్ చేసుకొని ఆడి మళ్ళీ పోత ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఎక్కడైనా కూడా పోవచ్చు. నైట్ కూడా తయారు. ఈ యొక్క కార్యక్రమానికి నేను మా ఈ ఎక్కడున్నా సురేష్ గారు వస్తే స్టేడియం ఇదేమో కళా భారతి, ఇది 2 ఇది స్టేడియం, ఇది హైదరాబాద్. డాక్రా బజార్, ఇదేమో డాక్రా బజార్లో ఇండోర్ స్టేడియం. ఇది మెయిన్ ఫుట్బాల్ అండ్ ట్రాక్ 8 ట్రాక్లు చేస్తున్నాం. ఇప్పుడు 6 చేసారు, 8 చేయమంటున్నాను, 8, 9 చేయమంటున్నాను. తర్వాత ఇక్కడేమో డాక్రా బజార్లో ఇండోర్ స్టేడియం. ఇంకా తెలిసేది ఉంది. మరి మా చెప్తున్నాము వాళ్ళు తక్షణమే నేను చెప్పండి ఇవన్నీ తయారు చేసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా మామూలు జిల్లా కాదు, ఇంటర్నేషనల్ పేరు సంపాదించుకున్నారు చాలామంది ఉన్నారు. దాంట్లో నిఖత్ జరిగింది. ఈమె బాక్సింగ్లో ఒలింపిక్స్ తీసుకున్నారు. తర్వాత ఫుట్బాల్, ఉమెన్ ఫుట్బాల్లో కెప్టెన్గా చేసింది. అలాగే మాధవత్, పూర్ణ, హిమాలయ గుట్ట మీద పోయింది. ఒక దళిత్ మన ఒక ట్రైబల్ అమ్మాయి. నేను అమ్మాయికి కూడా నా ఇంటికి పిలిచి సన్మానం చేసిన, కూడా సన్మానం చేసిన, మ్యాక్సిమంగా వచ్చిన పిల్లలు చేస్తూనే ఉంటా. ఆర్థిక సాయం కూడా ఈ పిల్లలు చేసిన మన ట్రైబల్ అమ్మాయి. అలాగే ఏంటన్నా సౌందర్య, ఆమె కూడా ఇండియన్ హాకీ ప్లేయర్గా పనిచేస్తుంది. హుసాముద్దీన్ బాక్సర్ ఈ మధ్యలోనే అర్జున్ అవార్డు తీసుకున్నారు. ఆయనకు కూడా నిజామాబాద్ తరఫు నుంచి కృతజ్ఞతలు. అలాగే నేడు జరుగుతున్న మన ఫ్రాన్స్లో పారా ఒలింపిక్స్ జరుగుతున్నాయి. దాంట్లో నిజామాబాద్ అమ్మాయి, వరంగల్ అమ్మాయి ఆమె కాంసా పథకం తీసుకురావడం అభినందన. దానికి రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి, దీన్ని పెంచుతామని. అందు గురించి వచ్చే నెలలో ఎనీ టైం ఎప్పుడన్నా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిజామాబాద్ విజిట్కు వస్తున్నారు. వచ్చినప్పుడు ఈ 2 స్టేడియంలో కూడా ఫౌండేషన్ ఆయన చేతి నుంచి అది మరియు దానికి కావాల్సిన నిధులు, డబ్బులు ఎలాంటి కొరత లేకుండా నేను డైరెక్ట్గా మానిటరింగ్ చేస్తాను. నేను ఒలింపిక్ అధ్యక్షుడు నరసన్న గారికి కూడా హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా కొన్ని కోచ్ల విషయంలో కూడా చెప్పినారు. ఆ కోచ్ విషయంలో కూడా కలెక్టర్ గారితో రివ్యూ పెట్టి ఇన్ కేస్ అది లేకుండా ఇప్పుడు మ్యాన్ పవర్ కంపెనీస్ వాళ్ళకి చెప్పినా వాళ్ళకు ఏమంటారు అవుట్ సోర్సింగ్లో ఇస్తాను. అదైతే నా చేత పని.
కానీ పర్మనెంట్ చేసినందుకు హైదరాబాద్ ఇప్పుడు స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ కూడా మా మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా పిలుస్తాం, ఒక మీటింగ్ పెడతాం. లేదంటే మీరు ఇక్కడ సమస్యలు తీసుకొని ఒకసారి వస్తే నేను హైదరాబాద్లో సెక్రటరియట్లో నా చెంబర్లోనే నిజామాబాద్ స్పోర్ట్స్కు సంబంధించిన మీరు రాసుకొని వస్తే మా అధ్యక్షుడు కేశవన్ గారు, గగన్ గారు, మరి మీ అందరికీ రత్నాకర్ గారు, ఇంకా ఏ లింక్ ఎవరెవరు చైర్మన్ ఉన్నారో మా కిషన్ గారు అందరూ ఈ సమస్యలు తీసుకొస్తే స్పోర్ట్స్ నుంచి మనం ఏం చేయగలుగుతాం రివ్యూ చేద్దాం. మన స్టేట్ స్పోర్ట్స్ నుంచి మేము ఏం మీకు సాయం చేయగలుగుతాం, మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయి. నా సొంతం అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి తక్షణమే మీకు ఏం సాయం చేయగలుగుతాను నేను. ఇవన్నీ ప్రపోజల్ తయారు చేయండి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఏదన్నా అంత మాటల్లో ప్రైవేట్ లిమిటెడ్ కాదు, మనం చెప్పగానే అయ్యేది. దానికి కావాల్సిన ఇప్పుడు మనం చెప్పినారు, మీరు ఆఫీసర్స్ కష్టపడి ప్లాన్ తయారు చేస్తున్నారు. ఆ ప్లాన్లో ఇప్పుడు మార్పు వచ్చింది. వాళ్ళు 6 లైన్ చేస్తే ఇప్పుడు మీరు 8 లైన్ అంటున్నారు. మళ్ళీ వాళ్ళు 8 లైన్ తయారు చేయాలి. అట్లా ఏదైనా వస్తువు చేసేటప్పుడు ఇల్లు కూడా మనం తయారు చేసేటప్పుడు ఎన్నో మార్పులు తీసుకొస్తూ ఉంటాం. అట్లనే దీన్ని కూడా చేసి బాగా ఫాస్ట్ గ్రీన్ ఛానల్లో డబ్బులు రిలీజ్ కూడా గ్రీన్ ఛానల్లో పెట్టి పడాపట్ డబ్బులు వచ్చి మన స్టేడియం పనులు ఆగకుండా స్పీడ్గా చేసి నిజామాబాద్కు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం పూర్తి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక కాపాడినందుకు కాబట్టి మా నచ్చన గారితో ప్రాణిలో పాల్గొన్న ప్రతి ఒక్కరు మీ యొక్క నామదా నైబదాముకి హైదరాబాద్లో పెళ్లి ఉందో అందరూ ఈ యొక్క ఆ ట్రాక్ మధ్యలో ఫుట్బాల్ ఆడాలా, దానికి మంచి ఫ్లడ్ లైట్స్తో కావాలని ఒక కోరిక ఉండే. కానీ గతంలో టీఆర్ఎస్ పాలనలో ప్రైవేట్ రంగంలో చేసేసి షాపింగ్స్ పెట్టి పైసలు సంపాదించుకోవాలని అనుకున్నారు. తెలంగాణ అమ్మేశారు, ఈ గ్రౌండ్ కూడా అమ్ముతారని చూశారు. కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలు, మా యూత్ కాంగ్రెస్ జరుగుతున్నాడు. మా నరసయ్య గారు కలెక్టర్ చిన్న వరకు అందరికీ నిన్న పాల్గొని ఈ లైన్ కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ, ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ వాళ్ళు చాలా కాపాడినారు. నేను వచ్చినప్పుడు నామినేషన్లో నాకు అడిగినాడు, సార్ మీరు ఏం చేస్తారంటే నేను కలెక్టర్ గ్రౌండ్లో స్టేడియం కావాలని చేస్తాను. నేను ఓడినా గెలిచినా దీనికి చేసి ఇస్తాను. నేను కలెక్టర్ గారికి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ధన్యవాదాలు చేస్తున్నాను. వాళ్ళు చెప్పగానే ఇవాళ టాప్ మోస్ట్ స్టేడియం 5.5 ఎకరాలు ఉంది. 5.5 ఎకరాల్లో ఇక్కడ ఒక స్టేడియం 8 లైన్స్తో సహా పక్కకున్న డాక్రా బజార్లో అక్కడ ఇండోర్ స్టేడియం 2.5 ఎకరాల్లో అక్కడ వాలీబాల్ అండ్ ఇండోర్ స్టేడియం అక్కడ. ఇవన్నీ కూడా ఫౌండేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల లేకుంటే వచ్చే నెల ఎప్పుడు వచ్చినా ఈ 2 కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఫౌండేషన్ చేయబోతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడినప్పుడు ముఖ్యమంత్రి కాకుండా ఆయన స్పోర్ట్స్లో ఇప్పుడు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ యూనివర్సిటీ అని 500 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇచ్చి 500 crores రాష్ట్రమంతా డెవలప్ చేయాలని అనుకుంటున్న సమయంలో మరి ఆయనే ఏ డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ మేము కంప్లీట్ చేసేందుకు ఆయనతోనే ఫస్ట్ ఇక్కడ ఫౌండేషన్ చేసి తెలంగాణ అనేది ఒక మంచి స్పోర్ట్స్ ఒక
ఇచ్చి కలిసిన అవసరం ఉన్న చోట ముఖ్యమంత్రి కాకుండా మాకు ఇచ్చిన నిధులు కానీ ఇంకా ఎక్కడన్నా కార్పొరేట్ కంపెనీస్తో కూడా కొంత ఫ్యాక్టరీస్ ఉన్నాయి. నేను కామారెడ్డి స్టేడియం 8 crores ఇచ్చినాను. దాంట్లో 1 crore 70 lakhs ఫ్లడ్ లైట్స్, మిగిలిన స్టేడియంకు 8 crores. అది ఇంకా పాత స్టేడియం. ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ఎస్టిమేట్స్ అన్ని తయారైపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి మా స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆ సెక్రటరీ మీటింగ్ పెట్టించి, ఇదే కాకుండా ఇతర డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, ఇంకా అథ్లెటిక్స్, బాక్సింగ్స్, ఇవన్నీ కోచ్లు లేవు, వాళ్ళకి సరైన సౌకర్యం. దాని మీద కూడా స్పోర్ట్స్ కౌన్సిల్ వాళ్ళకి మన నిజామాబాద్ ఒలింపిక్స్ అండ్ అన్ని అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఈ నిజామాబాద్ స్పోర్ట్స్ అని అంటే ఒక నిజామాబాద్ మోడల్ తీగా చేయాలని. థ్యాంక్ యూ.